ఫుడ్ అండ్ ఫన్ టేల్స్కి స్వాగతం అండి. ఈరోజు నేను ములక్కాడలతో కూర చేస్తున్నాను అండి. ములగ చెట్టు అనేది చెట్టు వల్ల ఆకుల వల్ల కాయల వల్ల మనకి చాలా ఉపయోగం అండి. ఆకులు మోకాళ్ళ నొప్పులకి వాటికి చాలా పనిచేస్తుంది. మోకాళ్ళలో జిగురు అది వస్తుందట. అలాగే ములక్కాయ కూడా తింటే వారంలో 1-2 సార్లు ములక్కాడ కూరలు తింటే మోకాళ్ళ నొప్పులు అవి తగ్గుతాయటండి. అందుకని డాక్టర్లు బాగా చెప్తున్నారు ఈ మధ్య. అందుకని ఈరోజు నేను ములక్కాడ కూర చేశానండి. ములక్కాయ ముక్కలుగా కట్ చేసేసుకొని వాటిని మునిగేంత వరకు నీళ్ళు పోసేసి ఒక 2 నిమిషాలు ఉడకపెట్టేసానండి. ఉడకపెట్టేసి బాండీలోంచి పక్కన పెట్టేసుకొని నీళ్ళని వంచేసి ములక్కాడ ముక్కలు పక్కన పెట్టేసుకున్నాను. నీళ్ళు మనం పారబోయక్కర్లేదండి. ఆ నీళ్ళని చారు పెట్టుకోవచ్చు చక్కగా. ములక్కాడ ముక్కలు బాండీలో నూనె వేసేసుకొని తిరగమాత గింజలు, చాయమినపప్పు, పచ్చెనగపప్పు, ఆవాలు, జీలకర్ర వేసేసి కరివేపాకు, ఒక ఎండుమిరపకాయ ముక్క వేసేసి తిరగమాతంతా వేగిన తర్వాత దాంట్లో ఉల్లిపాయలు వేసేసి ఆ ఉల్లిపాయలు ఎర్రగా వేగంగానే దాంట్లోనే ఇప్పుడు మనం ఉడకపెట్టుకున్న ములక్కాడ ముక్కల్ని వేసేసి కలిపేయడమేనండి. కలిపేసిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు, కారం వేసేసుకొని దాంట్లో శనగపిండి కూడా వేసేసి మొత్తం కలిపేస్తాయి. కూరంతా శనగపిండి అన్నీ పట్టేస్తుంది. ఇప్పుడు మనం కూర అయిపోయిందండి. ఇంకేముంది, 2 నిమిషాలే కూర చేసుకోవడం అయిపోయింది. ఇప్పుడు అన్నంలో వేసుకొని నెయ్యి వేసుకొని తింటే అమృతం అండి. చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఈ పద్ధతిలో ట్రై చేయండి. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్